రోజు 1000 పెళ్ళి కమలాలతో ఉంటాడు. శివలింగానికి అమ్మాయి అర్చన అయినా, చెయ్యాలని అబ్బాయి అయినా, నియమం 25 పెట్టుకున్నాడు. వయసు అంట. రోజు చేస్తున్నాడు అలాగా. ఆయనతో దాన్ని ఒక 21 రోజులు నియమం పెట్టుకున్నాడు. ఇబ్బంది లేకుండా 20 రోజులు సాగింది. శృంగార శివుడు పుట్టాడా, భోగాలు విష్ణువు అయినా సరే పరీక్ష పరీక్ష. చివరి రోజు పరీక్ష అదే కానీ పెట్టుకున్న సర్టిఫికెట్ యూనివర్సిటీ ఇదంతా వాళ్ళు కూడా పూర్వకమైన ఎవరు కదా, గమనించండి. దేవుడైనా ఇస్తాడు. పక్క తడపకుండా 21వ రోజు ఇంకా పూజ 10 ఏళ్ళకి ముగుస్తుంది కదా అని నిర్భయంగా విష్ణుమూర్తి పడుకోగలగడం సంబరంగా ఉండగా, ఉన్నట్ట. 20 ఏళ్ళకి రోజు అందరితోనూ కలుపుకోవడం, చెరువులో నలుగురు స్నేహితులను 1100 కమలాల పైన 30 పోస్తున్నా, ఏళ్ళకి నేను పెళ్లి 1000 పోస్తున్నాను, చేసుకుంటున్నారు, కావాలి భోగాలు బాగున్నాం. అనుభవించారు. ఎదుగైనా లేదా ఉపమట్టు అలా పూర్వకం. పెడితే ఆ వేళ తర్వాత ఆశ్చర్యకరంగా విధానం ఉంటుంది కదా. 999 40 ఏళ్ళకి. ఎంత ఈ వెతికినా శృంగార 1000 భోగాలు కమలం అన్ని కనపడదు. కలుపుకొలుతనాలు బాగానే ఉన్నాయి. డబ్బులు లేకుండా ఎలాగా? కమలం తక్కువైంది, జీవితానికి సరిపడ సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. 40 ఏళ్ళకి అదే ఘనత. నన్ను అందరూ అది కమలాక్షుడు కూడా ధర్మ మార్గం. కమలాక్షుడు శృంగార అంటారు కదా. భోగం ఎలాగైతే నా ధర్మ కళ్ళు మార్గంలో కమలాలే ఉన్నామో, కదా, కమలం డబ్బు తక్కువైతే సంపాదించడం కూడా ఏమైంది, ధర్మ మార్గమే. ఇంకోటి తక్కువైనా ధర్మం అనేది పర్వాలేదు, నాకు అన్నిటికీ 2 వెనకాల కళ్ళు ఉన్నాయి ఉంటుంది. కదా అని ఒక ఒక నాటకం కన్ను వేస్తే బాణంతో నాటకంలో తీసి శివుడు వేదిక మీద పాదాల ముందు నటీనటులు పెట్టాడమ్మా. వెనకాల తెర అలాగే ఉంటుంది. ఆ తెరపోతే ఇంకో తెర విష్ణువంతి.